ప్రజా ప్రతినిధులకు మధ్య వివాదం ముదురుతోంది. తనపై టీజేఏసీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మందని ఎమ్మెల్యే పుట్ట మధు మండిపడ్డారు. ఎమ్మెల్యేలపై బెదిరించే విధంగా అధికారులు మాట్లాడడం సరికాదన్నారు. అధికారులు వచ్చినా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు క్షమాపణ చెప్పకపోతే తగు చర్యలు తీసుకుంటామంటున్న ఎమ్మెల్యే పుట్ట మధుతో మా ప్రతినిధి గోపాల్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ జిల్లాలో అధికారులకు ఎమ్మెల్యేలకు మధ్య రోజురోజుకి వివాదం మురుతూ వస్తుంది. ముఖ్యంగా మంతని ఎమ్మెల్యే పుట్ట మధు తర్వాత రెవెన్యూ అధికారులకు మాటల తూటాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే వివాదం ఎక్కడి నుంచి మొదలైంది, ఎందు గురించి రెవెన్యూ అధికారులపై విమర్శలు చేయాల్సి వస్తుంది అనేటువంటి విషయాలు మనతో చర్చించేందుకు ఇప్పుడు పుట్ట మధు మనతో ఉన్నారు. సార్ నమస్తే. అసలు ముఖ్యంగా అంటే ఈ రెవెన్యూ అధికారుల ద్వారానే మీరు టార్గెట్ చేశారని చెప్పి వాళ్ళు నేను అధికారులు ప్రెస్ మీట్ మరి చెప్పారు. ఇప్పుడు మీరు కూడా అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, అసలు విమర్శలకు మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, ఎందుకు చేయాల్సి వస్తుంది విమర్శలు కూడా? మాదేపూర్ మండలం పంకెన గ్రామంలో ఎల్పిఎస్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా 11 ఎకరాల 15 గుంటల భూమిని ఆర్డీఓ, జేసీ, తహసీల్దార్ ముగ్గురు కలిసి కొనుగోలు చేయడం జరిగింది. అట్టి భూమి ఇదివరకే అక్కడ ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎస్టీలు దాని మీద ఆధారపడి 100 సంవత్సరాల నుంచి వాళ్ళు చదువు చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఇది మన ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు విరుద్ధము. ఈ విధంగా మీరు ఈ ల్యాండ్ పర్చేజ్ చేయొద్దు. ఇదివరకు ఇటనే ఈ నియోజకవర్గంలో ఎస్సీలకు కొనుగోలు చేసి ఇచ్చినటువంటి భూములలో ఎస్సీలు ఎక్కడ కూడా లేరు, వేరే ఇతర పెద్దవాళ్ళు మాత్రమే ఉన్నారు. మరి మన ఉద్దేశం తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎలాంటి డిస్ప్యూట్ లేని ల్యాండ్ను కొనివ్వమన్నారు. మీరు అది పక్కకు పెట్టి మళ్ళీ డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్నే కొనిస్తే ఇప్పుడు మళ్ళీ అక్కడ గొడవలు అవుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదని మాత్రం నేను చెప్తే అది పెడచెవున పెడతా ఉన్నారు. కలెక్టర్ గారు ఆధారాలు లేవంటారు. ఆధారాలు ఉన్నాయని తహసీల్దార్, ఇప్పుడున్న తహసీల్దారు ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది. చెప్పినా కూడా ఆధారాలు లేవంటే మరి ఆశ్చర్యం వేసి ఇది మంచి పద్ధతి కాదు. రెవెన్యూ అధికారులకు ఒక న్యాయము, ఇతరత్ర వేరే అధికారులు, పంచాయతీ కార్యదర్శి ఒక చిన్న తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు. సో ఇది మంచి పద్ధతి కాదని నేను చెప్తే వాళ్ళు దాన్ని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సార్, రెవెన్యూ అధికారులు మీ నియోజకవర్గం వరకు వచ్చి అవినీతి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అంటే అట్లాంటి వాటికి ఎలాంటి జరిగాయి మీ దగ్గర? అట్లాంటి వాటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఇవాళ నేను రికార్డ్స్ తోటి పట్టుకొచ్చిన. కాటారం మండలం కొత్తపల్లి బయ్యారం శివారులో కొనుగోలు చేసినటువంటి ఎస్సీలకు కొనుగోలు చేసినటువంటి భూమిలో అక్కడ బీసీలు ఉన్నారు. బీసీలు ఉండి ఇండ్లు కట్టుకున్నటువంటి భూమిని కొనుగోలు చేసి ఎస్సీలకు ఇచ్చారు. ఇట్లా ఇంతేకాకుండా ఇవాళ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే 100 సంవత్సరాల నుంచి అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది కాటారం హెడ్ క్వార్టర్గా. ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా కొంతమంది ఇది మా భూమి అంటా ఉన్నారు. మా భూమి అని నేను ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వెళ్తే నా మీద కూడా హైకోర్టులో పిల్లేసారు. మా భూమిలో హాస్పిటల్ కట్టడానికి వస్తుండే ఎమ్మెల్యే గారని. సో దాన్ని నేను అక్కడ హైకోర్టులో స్టే తీసుకొచ్చి ఆపుకోవడం జరిగింది. రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతో చాలామంది ప్రభుత్వ కార్యాలయాలను కూడా కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్టాండ్ను కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నేను ఆపుతా ఉన్నాను. ఇప్పుడు ఈ 2వ తారీఖున మంత్రి ఈటెల ఆధ్వర్యంలో అయోధ్య సమావేశం కూడా జరుగుతున్నట్టుగా నిన్న ఎంప్లాయీస్ టీజేఏసీ కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఆ సమావేశంలో మీరు ఎలాంటి మాటలు వాళ్ళతో మాట్లాడబోతున్నారు, అంటే అయోధ్య ఎలా కుదుర్చుకోబోతున్నారు? వాళ్ళంటే ఇందాక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో ఎలా ఉంటుంది మీ భవిష్యత్ కార్యాచరణ? నాకైతే తెలియదు. వాళ్ళు ఈటల రాజేంద్ర గారి దగ్గర మీటింగ్ ఉందా ఏం లేదా, నన్ను దానికి పిలిస్తే మాత్రం నేను పోతా. దానికి పిలిస్తే మాత్రం పోతా. ఏ విధంగా అన్యాయాలు జరుగుతుందో మంత్రి గారి సమక్షంలో కొన్ని పెట్టదలుచుకున్నా. సో వాళ్ళు క్షమాపణ చెప్పరా పక్కకు పెడితే నా డిమాండ్ అల్లా అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి. తెలంగాణ తెచ్చినామని చెప్పుకునే వాళ్ళు తెలంగాణ కోసం 2 గంటలు ఎక్కువ పని చేస్తామని కూడా చెప్పిండ్రు. సో వాళ్ళు 2 గంటలు ఎక్కువ పని చేస్తున్నారా లేదా, వాళ్ళు మంచిగా పని చేస్తున్నారా లేదా, మేము మంచిగా పని చేస్తున్నామా లేదా అని ఒక చర్చ జరగాలి, డిబేట్ జరగాలి. జరిగితేనే మంచిది. 2వ తేదీన సమన్వయ సమావేశం జరగనుంది. అయితే ఆ సమావేశం తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య ఎలాంటి సయోధ్య కుదురుతుందో వేచి చూడాలి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, కరీంనగర్ జిల్లా. న్యూస్ టైంలో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఇప్పుడు